ప్రభాత పరిణయం. మిథిలానగరాన్ని బహుళాశ్వుడు పాలించేవాడు. అతని భార్య పేరు బహుళ. వారి ఏకైక కుమారుడు మదనుడు. యుక్తవయస్సు వచ్చింది అతనికి. ఆ వయస్సుకి తగ్గట్టుగా అతనికి వేటంటే ఇష్టం. పొద్దు పొడిచిందంటే చాలు అరణ్యాలకు పరుగుదీసేవాడు మదనుడు. చీకటి పడితేనేగాని అంతఃపురానికి చేరుకునేవాడు కాదు. ఒకరోజు అతన్ని తల్లి పిలిచింది. చెప్పిందిలా: నాయనా, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఏ దిక్కుకైనా నువ్వు వెళ్లి వేటాడు. అభ్యంతరం లేదు. కాని తూర్పు దిక్కుకు మాత్రం వెళ్లకు. ఎందుకు వెళ్లకూడదు అని ఎదురు ప్రశ్నించలేదు మదనుడు. తల్లి మాట కాదనక సరే నన్నాడప్పుడు. తూర్పు దిక్కుకు వేటకి వెళ్తే రాకుమారి ప్రభాత గురించి మదనుడు వింటాడేమోనని తల్లి భయం. వింటే తన కుమారుడు తనకు దక్కడు. ప్రభాతను వెదికే ప్రయత్నంలో దూరం అవుతాడని ఆమె ఆందోళన. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తూర్పు దిక్కునకు చాలా రోజుల పాటు వేటకు వెళ్లలేదు మదనుడు. అటు వెళ్లక మిగిలిన 3 దిక్కుల్లోనే వేటాడుతూ ఆనందించాడు. ఒకనాడు అటుగా ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. తల్లి ఎందుకు వెళ్లవద్దన్నది తెలుసుకోవాలని పించింది. తూర్పు దిక్కునకు ప్రయాణించాడు. అక్కడి అరణ్యంలోనికి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో జంతువులు లేవు. ఉన్నవన్నీ పక్షులే. ఆ పక్షుల్లోనూ చిలుకలే ఎక్కువగా ఉన్నాయి. చిలుకలు వాలి ఓ చెట్టంతా మరింత పచ్చగా కనిపించేసరికి ఆ చెట్టుకి బాణాన్ని గురిపెట్టి వదిలాడు మదనుడు. బాణం వదిలిన శబ్దానికే చిలుకలన్నీ ఎగిరిపోయాయి. చెట్టంతా బోసిపోయింది. కొమ్మను గుచ్చుకుని నిలిచిపోయింది బాణం. ఆ బాణం మీదికి వచ్చి వాలిందో చిలుక. ఎగిరి ఇంకో చెట్టును ఆశ్రయించుకుని ఉన్న చిలుకన్ని చూసింది. ఇలా అంది: రండి ఇక్కడికి. రాలేదో? రాకుమారి ప్రభాత గురించి ఈ రాకుమారుడికి చెబుతాను. చెప్పకే పాపం అంటూ వచ్చి వాలాయి చిలుకలు. రాకుమారి ప్రభాత ఎవరు? ఆమె గురించి తనకు చెబుతానని చిలుక భయపెట్టడమేమిటి? చెప్పవద్దని మిగిలిన చిలుకలు ఎగిరి రావడం ఏమిటి? ఆలోచనలో పడ్డాడు మదనుడు. అడిగాడిలా: రాకుమారి ప్రభాత ఎవరు? చెప్పలేదు చిలుకలు. పదే పదే అడిగిన మీదట ఇలా అన్నాయి: గంధర్వదేశం గురించి విన్నావా? వింటే రాకుమారి ప్రభాత గురించి తెలుస్తుంది. తెలిసిన తర్వాత రాకుమారిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించకు. ప్రాణాలే పోతాయి. గంధర్వదేశం ఎక్కడ ఉంది? ఆ దేశానికి చేరుకోవాలంటే ఎటు ప్రయాణించాలి? అడిగాడు మదనుడు. సమాధానం లేదు. చిలుకల దగ్గర్నుంచి బతిమిలాడినా బదులు పలకలేదవి. ఎగిరిపోయాయి. కనుమరుగైపోయాయి. ఏం చెయ్యాలో పాలుపోలేదు మదనుడికి. బాధనిపించింది ఎందుకో. చేతిలోని ధనుస్సుని, భుజాన ఉన్న అమ్ముల పొదిని జారవిడిచి అంతఃపురానికి నిరాసక్తంగా చేరుకున్నాడు. మందిరంలోనికి ప్రవేశించి మతిపోయినవాడిలా ప్రవర్తించసాగాడు. అన్నం ముట్టడు. నీళ్లు తాగడు. ఒకటే ఆలోచన: గంధర్వదేశం ఎక్కడ ఉంది? రాకుమారి ప్రభాతను కావాలనుకుంటే ప్రాణాలు ఎందుకు పోతాయి? అదే ఆలోచనగా జ్వరపడ్డాడు మదనుడు. చిక్కి సగమైపోయాడు. ఆందోళన చెందారు తల్లిదండ్రులు. సమీపించారతన్ని. ఏమిటి నాయనా ఇది? ఎందుకు నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు? అన్నం తినక, నీళ్లు తాగక ఎవరిని ఉద్ధరిద్దామని? కన్నీరు పెట్టుకుంది తల్లి. ఏమిట్రా ఈ అల్లరి? అడిగాడు తండ్రి. నేను రాకుమారి ప్రభాతను చూడాలి. నాకు గంధర్వదేశం ఎక్కడ ఉందో చెప్పండి అడిగాడు మదనుడు. ఏ మాట అయితే మదనుడు వినకూడదనుకున్నదో ఆ మాటే విన్నాడు. విని ఊరుకోవట్లేదు, ఆరా తీస్తున్నాడు. అనుకున్నంత అయిందనుకున్నది తల్లి. భయంతో కన్నీరు మున్నీరైంది. చెప్పండి నాన్నా, గంధర్వదేశం ఎక్కడ ఉంది? రాకుమారి ప్రభాత ఎవరు? తెలియదు బాబూ. అబద్ధం. మీరు కావాలనే అబద్ధం ఆడుతున్నారు. నేను తెలుసుకోలేననుకుంటున్నారేమో. తెలుసుకుంటాను, ప్రభాతను సొంతం చేసుకుంటాను. వద్దు బాబూ, వద్దు, గొల్లుమంది తల్లి. ఒక్కగానొక్క కొడుకువిరా.
నువ్వు మాకు దూరమైతే మేము తట్టుకోలేం అన్నాడు తండ్రి. నువ్వు లేకుండా మేము జీవించలేంరా అన్నది తల్లి. ప్రభాత లేకుండా నేను జీవించలేను అన్నాడు మదనుడు. శక్తిని అంతా కూడదీసుకుని లేచి కూర్చున్నాడు. పదే పదే ఆమె గురించి ఆలోచిస్తూ అన్న పానీయాలు ముట్టకపోవడం పెద్ద పొరపాటు. తెలివైనవాడు చేయదగ్గ పనికాదిది అన్నాడు బహుళాశ్వుడు. దిగ్గున లేచి నిల్చున్నాడు. నేను గంధర్వదేశం ఎక్కడ ఉందో కనుక్కుంటాను. ప్రభాతను కలుసుకుంటాను. దేవుడు కరుణిస్తే ఆమెను వివాహం చేసుకునే మళ్లీ ఈ నేల మీద అడుగు పెడతాను. లేదంటే నేను మీకు పుట్టలేదనుకోండి అన్నాడు మదనుడు. ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎంత వారించినా వినలేదు. ఎవరు చెప్పినా వినలేదు. ఆఖరికి ఒప్పుకోక తప్పలేదు తల్లిదండ్రులకి. కన్నీళ్లతోనే అతన్ని సాగనంపారు. ఆయుధాలు ధరించి, గుర్రాన్ని అధిరోహించి, ప్రభాత గురించి ఏ దిక్కునైతే విన్నాడో ఆ దిక్కునకే, తూర్పు దిక్కునకే బయల్దేరాడు మదనుడు. వీడ్కోలు చెబుతూ తల్లి చేతిగుడ్డలో 4 లడ్లు పెట్టి ఇచ్చింది. ఆకలనిపించినప్పుడు ఈ అమ్మను గుర్తు చేసుకో. ఈ చేతిగుడ్డలో ఉన్న లడ్లు తిని కడుపు నింపుకో అన్నది. అలాగేనన్నాడు మదనుడు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఆ వైపుగానే గుర్రాన్ని పోనిచ్చాడు. ఓ అరణ్యంలోకి ప్రవేశించాడు. ఆ అరణ్యంలో ప్రయాణించి అలసిపోయాడు. దాహం వేసిందతనికి. ఆకలి కూడా అనిపించింది. ఓ చోట చల్లగా చెట్లనీడను, సమీపంలో కొలనును చూసి ఆగిపోయాడు. గుర్రం దిగాడు. ముందు దాహం తీర్చుకున్నాడు. తర్వాత అలుపు తీరేట్టుగా కొలనులో స్నానం చేశాడు. ఆ తర్వాత చెట్లనీడలో కూర్చుని తల్లి అందించిన లడ్లుగల చేతిగుడ్డను విప్పాడు మదనుడు. ఓ లడ్డు అందుకుని చూశాడు. చీమలు పట్టి ఉన్నది. తినకుండా వదిలివేశాడు. దానిని రెండో దాన్ని తీసి చూశాడు. అది కూడా చీమలు పట్టి ఉంది. దానిని కూడా వదిలివేశాడు. 3, 4 అలాగే చీమలు పట్టి ఉండడంతో వాటిని కూడా తినక అలాగే వదిలివేశాడు. పాపం! చీమలు ఎంత ఆకలితో ఉన్నాయో తినని అనుకున్నాడు. కొలనులోని నీరు తాగి ఆకలి తీర్చుకున్నాడు. గుర్రం ఎక్కబోయాడు. అప్పుడు వినవచ్చింది ఓ గొంతు. రాకుమారా! ఆగి చూశాడు మదనుడు. లడ్డూల మీద ఉండే చీమల్లోంచి ఓ చీమ మాట్లాడుతోంది. నా పేరు హీరా. నేను చీమల రాజుని. మా కోసం నువ్వు చేసిన త్యాగం చాలా గొప్పది. మరువలేనిది. నవ్వాడు మదనుడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని తలచుకో. మా దండు అంతా నీకు సహకరిస్తుంది. కృతజ్ఞుణ్ణి అన్నాడు మదనుడు. అరచేతిలోనికి చీమలరాజు హీరాను తీసుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. మళ్లీ జాగ్రత్తగా దానిని యథాస్థానంలో ఉంచి గుర్రాన్ని ఎక్కి బయల్దేరాడు అక్కడ్నుంచి. ఇంకో అరణ్యానికి చేరుకున్నాడు. ఓ పులిని చూశాడక్కడ. అది సరిగ్గా నడవలేకపోతోంది. బాధగా, పెద్దగా బొబ్బలు పెడుతోంది. గమనించి దాని దగ్గరగా నడిచాడు మదనుడు. ఎందుకు అంతలా అరుస్తున్నావు? అడిగాడు. ఏం చెప్పమంటావు రాకుమారా? 12 ఏళ్ల కిందట కాలిలో ముల్లు గుచ్చుకుంది. తీయడానికి ఎంతగానో ప్రయత్నించాను, రాలేదు. అప్పటినుంచి ఒకటే బాధ. తట్టుకోలేకపోతున్నాను అంది పులి. బాధపడకు. నేను నీ కాలి ముల్లు తీస్తాను అన్నాడు మదనుడు. జాలిపడ్డాడు. నిజమా? ఆనందించింది పులి. నిజమే కాని ముల్లు తీసిన తర్వాత నా మీద దాడి చేసి నన్ను నువ్వు తినవు కదా? చచా! అలాంటి పని ఎందుకు చేస్తాను? నువ్వు మృగానివి కదా? అయితే మాత్రం? మాకు మంచి చెడులు తెలుసు. నీకు దండం పెడతాను, ముందు నా కాలిముల్లు తీయి బతిమలాడింది పులి. మొలలో ఉన్న కటారిని తీశాడు మదనుడు. దానితో పులి కాలిలో ఉన్న ముల్లును తొలగించ ప్రయత్నించాడు. ముల్లును తొలగిస్తూ ఉంటే బాధ తట్టుకోలేక పెద్దగా అరవసాగింది పులి. ఆ అరుపు తన భర్త చండకందే. అనుమానం లేదు. రోజూ కంటే మరింత బాధగా గట్టిగా అరుస్తున్నదంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఏమయిందో ఏమో అనుకున్నది భార్య చండిక.
కొండ మీద నుంచి కిందకి దూకి భర్తను చేరుకునేందుకు పరుగుదీసింది. కటారితో ముల్లును తొలగించాడు మదనుడు. రక్తం కారుతోంది. గాయానికి కట్టుకట్టాలి. నారను వెతుక్కుంటూ వెళ్లాడు మదనుడు. చండకం ఒక్కతే కూర్చుని ఉంది. కొంత ఉపశమనం కలిగిందేమో కళ్ళు మూసుకుంది. చండకం. అంతలో అక్కడికి పరుగున వచ్చింది చండిక. ఏమైందయ్యా? అడిగింది. భార్య మాటకు కళ్ళిప్పి చూసింది చండకం. ముల్లు బాధ తట్టుకోలేకపోతున్నాను అన్నది. 12 ఏళ్లుగా ఉన్నదే కదా, ఇవాళ ఎక్కువైందా? ఎక్కువ కావడం కాదు, ముల్లును తీశాడు. ఆ తీయడంలో మరింత బాధనిపించింది. ఎవరు తీశారు? ఓ మనిషి. మనిషా? ఎక్కడా? పెదవులను నాలికతో తడిచేసుకుంటూ అడిగింది చండిక. ఇక్కడే ఉన్నాడు. వస్తాడుగాని నువ్వు అతన్ని తినకూడదు. ప్రమాణం చెయ్యి అడిగింది చండకం. తిననులే. మంచి చేసినవాణ్ణి మనం ఎందుకు తింటాం అంది చండిక. అయినా చండకం ప్రమాణం చేయమని పట్టుబట్టడంతో చేసింది చండిక. అంతలో మదనుడు నారతో వచ్చాడక్కడికి. పులి గాయానికి కట్టుగట్టాడు. ఓ 3 రోజులపాటు వేట, పరుగు పెట్టుకోకు. బాగా విశ్రాంతి తీసుకో అన్నాడు. ఈ 3 రోజులు మాతో పాటు నువ్వూ ఇక్కడే ఉండయ్యా. మాకు కలిగినది పెడతాం. తిని నువ్వు కూడా విశ్రాంతి తీసుకో అంది చండిక. భార్యను పరిచయం చేసి ఆమె మాటకు వత్తాసు పలికింది చండకం. కుదరదు అంటూ వెళ్లబోతుంటే కాళ్ల వేళ్లా పడ్డారిద్దరూ. తప్పని సరై ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు మదనుడు. 3 రోజులపాటు చండకం ఆతిథ్యాన్ని స్వీకరించాడు. చండిక రకరకాల మాంసాలు తెచ్చి తినిపించింది అతనికి. చండకం గాయం మానింది. మచ్చగట్టింది. ఇక పర్వాలేదన్నాడు మదనుడు. వెళ్ళి వస్తానంటూ బయల్దేరాడు. బయల్దేరుతున్న మదనుడితో అన్నదిలా చండకం. కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని తలచుకో. వచ్చి మాకు చేతనైన సాయం చేస్తాం. తప్పకుండా అన్నాడు మదనుడు. వీడ్కోలు పలికి గుర్రాన్ని అధిరోహించి ప్రయాణం ప్రారంభించాడు. మరో అరణ్యానికి చేరుకున్నాడు. అక్కడ 3 శిష్యులు జుత్తులు పట్టుకుని ఒకరిని ఒకరు కొట్టుకోబోతున్నారు. ఆగి వారిని విడిపించే ప్రయత్నం చేశాడు మదనుడు. వారికి సర్దిజప్ప జూశాడు. అతని కష్టం ఫలించింది. 3 పోట్లాట మానుకున్నారు. మీలో మీరే ఎందుకిలా కొట్టుకుంటున్నారు అడిగాడు మదనుడు. ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే అని విషయాన్ని అంతా వివరంగా మదనుడు ముందు ఉంచారు వారు. 3 శిష్యులకు 3 అద్భుతమైన వస్తువులను వదిలి గురువుగారు చనిపోయారు. మొదటిది కమ్మళి. కమ్మళిపరచి దానిమీద కూర్చుని ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి ఆకాశ మార్గాన వెళ్ళిపోవచ్చు. రెండవది జోలె. జోలులో చేయి పెట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నగలు కావాలంటే నగలు, నగదు కావాలంటే నగదు, దుస్తులు కావాలంటే దుస్తులు, ఆహారం కావాలంటే ఆహారం. ఏది కావాలంటే అది సొంతం చేసుకోవచ్చు. మూడవది రాచెప్ప. రాచెప్పలో కావాల్సినంత నీరు లభ్యమవుతుంది. ఈ మూడింటిని 3 శిష్యులు తలా ఒకటి పంచుకోవాలి. పంచుకోవచ్చు. గొడవ లేదు. కాని 3కి కమ్మడి కావాలంటేనే గొడవ. లేదంటే 3కి జోలె కావాంటేనే గొడవ. అలాగే రాచెప్ప కావాలన్నా దాంతోనే జుత్తులు పట్టుకుని 3 కొట్టుకుంటున్నారు. ఎవరికి ఏది చెందాలన్నది నిర్ణయించుకోలేకపోతున్నారు. దీనికి ఇంత గొడవ అనవసరం. చాలా సులువుగా మీ గురువుగారి వస్తువుల్ని మీరు పంచుకోవచ్చు చెప్పాడు మదనుడు. ఎలా? ఆశ్చర్యపోయారు శిష్యులు. ఎలా అంటే 3 దిక్కులా 3 బాణాలను నేను ఒకేసారి ప్రయోగిస్తాను. మీ 3 వెళ్ళి ఆ బాణాలను తీసుకువచ్చి నాకు ఇవ్వగలగాలి. మొదటిసారిగా నాకెవరైతే బాణాన్ని తెచ్చి ఇస్తారో వారికి కంబళి ఇస్తాను. రెండవ బాణాన్ని తెచ్చిన వారికి జోలె, మూడవ బాణాన్ని తెచ్చిన వారికి రాచెప్ప ఇస్తాను. ఎలా ఉంది ఆలోచన అడిగాడు మదనుడు. బాగుంది బాగుంది అన్నారు. మరైతే ఆ 3 వస్తువులు ముందు నాకు ఇవ్వండి. తెచ్చి ఇచ్చారు శిష్యులు. వస్తువుల్ని చూసి ముచ్చటపడ్డాడు మదనుడు.
3 బాణాలను సంధించి ప్రయోగించాడు. 3 దిక్కులా బాణాలు ప్రయాణించాయి. వాటిని అందుకునేందుకు శిష్యులు పరుగుదీశారు. అదే అవకాశంగా మదనుడు కంబళి పరిచాడిక్కడ. దానిమీద జోలె, రాచుప్ప, గుర్రం సహా కూర్చున్నాడు. చెప్పాడిలా. కమ్మళి, నన్ను గంధర్వదేశానికి తీసుకుపో. ఆకాశంలోనికి లేచింది కమ్మళి. ఊహించనంత వేగంగా ప్రయాణించసాగింది. కాసేపటికి నేలమీదికి దిగింది. నేలమీదికి దిగిన మదనుడు చుట్టూ చూశాడు. ఏదో దేశం అది. ఏ దేశమో తెలియడం లేదు. తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ మసలుతున్న మనుషుల్ని అడిగాడు. గంధర్వదేశం అన్నారు వారు. ఆనందించాడు మదనుడు. సూర్యాస్తమయం అవుతున్నది. ముందుకు నడిచాడు. ఓ వీధిన నడుస్తూ ఉంటే ఓ ఇంటి గుమ్మంలో కూర్చుని ఓ అవ్వ కనిపించింది. చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్న మదనుణ్ణి గమనించిందామె. ఆగు అన్నది. ఆగాడు మదనుడు. ఎవరు నువ్వు? ఎక్కడ్నుంచి వచ్చావు? అడిగింది. తన పేరు చెప్పలేదు మదనుడు. ఎక్కడ్నుంచి వచ్చాడో కూడా చెప్పడం ఇష్టం లేకపోయిందతనికి. అన్నాడిలా. చాలా దూరం నుంచి వచ్చాను అవ్వా. ఈ రాత్రికి నువ్వు ఒప్పుకుంటే నీ ఇంట విశ్రాంతి తీసుకుంటాను. చచ్చినా ఒప్పుకోను. నా ఇంట్లో నువ్వు ఉండడానికి నేను ఒప్పుకుంటే మా రాజు నన్ను ఒప్పుకోడు. నా ప్రాణాలు తీస్తాడు. ఆశ్చర్యంగా చూశాడు మదనుడు. ఇతర దేశాల వారినెవరినీ మేము నమ్మకూడదు. మా ఇళ్లల్లో ఉంచుకోకూడదు. వారికి ఎలాంటి ఆతిథ్యాన్ని కల్పించకూడదు. ఇది మా రాజాజ్ఞ అంది అవ్వ. ఈ ఒక్కరాత్రికి కరుణించు అవ్వా. కాదంటే ఈ సాయంత్రం వేళ ఎక్కడికి పోను చెప్పు. నువ్వు కాదంటే వెళ్ళి దగ్గరలో ఉన్న అరణ్యంలో తల దాచుకోవాలి. అక్కడ తలదాచుకుంటే అంతే సంగతులు. రేపటికి నేను ఉండను అన్నాడు మదనుడు. ఉండకపో. నాకేంటి అన్నది అవ్వ సరేనన్నట్టుగా తలూపి కళ్ళు చెమర్చుకుని వెళ్ళిపోతున్న మదనుణ్ణి చూసి జాలిపడింది. ఇదిగో కేకేసింది. దగ్గరగా పరుగున వచ్చిన మదనుడితో అన్నదిలా. ఈ ఒక్క రాత్రికే ఒప్పుకుంటున్నాను. తెల్లారగానే లేచి ఎవరి కంట బడకుండా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళలేదనుకో. నా ఇంట్లో నిన్ను రాజా భటులు చూశారంటే చాలా పెద్ద ప్రమాదం. 100 కొరడా దెబ్బలు కొట్టి నన్ను జైల్లో పెడతారు. తెల్లారగానే వెళ్ళిపోతాను. మాటంటే మాటే అన్నాడు మదనుడు. అటూ ఇటూ చూసింది అవ్వ. ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్నది. చేయి పట్టి మదనుణ్ణి ఇంట్లోకి నెట్టి తాను ప్రవేశించింది అవ్వ. తలుపు మూసింది. ఎక్కడ్నుంచి వచ్చావో ఏమో. ఎన్నడు తిన్నావో ఏమో. ఉండు. ఇంత కూడు వండి పెడతాను అని వంట ప్రయత్నాలు చేయసాగింది అవ్వ. వారించాడామెను మదనుడు. వండొద్దన్నాడు. వండకపోతే కుడెక్కడిది? ఇక్కడిది అన్నాడు మదనుడు. జోలె తీశాడు. చెప్పాడిలా. నాకు అవ్వకి 2 బంగారు పళ్ళాల్లో పంచభక్షాలతో మంచి భోజనం కావాలి. మదనుడు అడగడం ఆలస్యం. జోలెలో పళ్ళాల్లో భోజనం సిద్ధమైంది. తీసి ఓ పళ్ళాన్ని అందించాడు అవ్వకి. భలేభలే అంది అవ్వ ఆత్రంగా తినసాగింది. తింటూ బెక్కుపడడంతో నీళ్లకోసం లేవబోయింది. నువ్వు నీళ్లకోసం లేవనవసరం లేదు. ఇదిగో. ఇందులో కావాల్సినంత నీరు అన్నాడు మదనుడు. రాచెప్పను చూపించాడు. తియ్యటి నీరు కావాలి అన్నాడు. రాచెప్పలో నీరు ఊరింది. తాగుతున్న కొలది అక్షయంగా ఉంది. అమృతం అనిపించింది. బాగుందయ్యా. నీ దగ్గర తిండికి నీటికి కొదవలేదు అంది అవ్వ. ఆసరికి చీకటి చిక్కబడింది. రాత్రి అయింది. లోపల అంతా బాగా చీకటిగా ఉంది. ఏదీ కనిపించడం లేదు. దీపం వెలిగించు అవ్వా చెప్పాడు మదనుడు. అక్కర్లేదు. కాసేపు ఆగు. వెన్నెల వస్తుంది అన్నది అవ్వ. వెన్నెల వస్తుందా? వస్తే ఈ పాటికే రావాలిగా? అడిగాడు. వెన్నెలను మించిన వెలుగు, వెన్నెలను మించిన చల్లదనం. రెండూ వస్తాయి. చూస్తూండు. ఎక్కడ్నుంచి వస్తాయి? మా రాకుమారి ప్రభాత నుంచి వస్తాయి. చీకటి ఇంకా చిక్కబడాలి. అంతా సద్దుమణగాలి.
అప్పుడు మా రాకుమారి ప్రభాత అంతఃపురం వసారాలోనికి వచ్చి నిలుచుంటుంది. ఆమె వచ్చి అలా నిల్చుంటే చాలు, రాజ్యం రాజ్యం అంతటా వెలుగులే, వెన్నెలలే అన్నది అవ్వ. అవునా అని విస్తుపోయి చూశాడు మదనుడు. మా రాకుమారి అందానికే అందం, చందానికే చందం అన్నది అవ్వ. నిజమా అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు మదనుడు. పడుకో పడుకో, తెల్లారి లేచి వెళ్ళిపోవాలి అంది అవ్వ. పడుకుందామే. పడుకున్నాడేగాని మదనుడికి నిద్ర పట్టడం లేదు. చూడాలి, ప్రభాతను చూడాలి అన్న కాంక్షతో వేగిపోసాగాడతను. అంతటా సద్దుమణిగింది. చీకటి చిక్కబడింది. అప్పుడు మేల్కొన్నది ప్రభాత. తల్పం మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంది. వెళ్ళి పన్నీటి స్నానం చేసి వచ్చింది. జుత్తు దువ్వుకుంది. ముడి వేసుకుంది. ఆ ముడికి అలంకారంగా వజ్రాలతోనూ ముత్యాలతోనూ చేసిన ఆభరణాన్ని అంటిపెట్టింది. బంగారు చీరె ధరించింది. రత్నాలు వైడూర్యాల నగలను మెడ నిండుగా పెట్టుకుంది. చంద్రునిలా మెరిసిపోసాగింది. వయ్యారాలు పోతూ గదిలోంచి నడచి వచ్చింది. అంతఃపురం వసారాలోకి వచ్చి నిలుచుంది. ఆకాశంలోని నక్షత్రాలను చూడసాగింది. అంతఃపుర వసారాలో ప్రభాత నిలిచిన మరుక్షణం రాజ్యం అంతటా వెన్నెల పరుచుకున్నట్టయింది. వెలుగులు పూచినట్టయింది. తన మీద కేంద్రీకరించినట్టుగా పడిన వెలుగును తట్టుకోలేక కళ్ళు మూసుకున్నాడు మదనుడు. వెంటనే ఆ వెలుగులు ప్రభాతవని తెలుసుకున్నాడు. లేచి పరుగు పరుగున మెట్లెక్కి మేడ మీదికి చేరుకున్నాడు. చూశాడు అక్కడ్నుంచి. అంతఃపుర వసారాలో అందాల బొమ్మ ప్రభాతను చూసి ఆశ్చర్యపోయాడు. ముగ్ధుడైపోయాడు. పెళ్లంటూ చేసుకుంటే ఈ రాకుమారి ప్రభాతనే చేసుకోవాలి అనుకున్నాడు. సద్దుచేసిన గుండె మీద పిడికిలితో సుతిమెత్తగా గుద్దుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. నిశ్శబ్దంగా ఉంది. నగరం అంతా నిద్రపోతోంది. తనకి నిద్రవస్తున్నట్టు అనిపించడంతో అంతఃపుర వసారాలోంచి కిందికి దిగి తన గదికి చేరుకున్నది ప్రభాత. అలంకరణలన్నీ తీసివేసింది. తల్పం మీద వెల్లకిలా పడుకుంది. పడుకున్నదేగాని శరీరం అంతా వేడిగా ఉన్నట్టనిపించి ఇబ్బంది పడసాగింది. చల్లగా మంచిగంధం పూస్తే బాగుండనుకున్నది. తమలపాకులు కప్పినా చల్లగా ఉంటుందనుకున్నది. అనుకుంటూనే అలా నిద్రపోయింది. అక్కడ అంతఃపుర వసారాలో ప్రభాత ఉన్నంతసేపు ఇక్కడ మేడ మీది నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాడు మదనుడు. ఆమె కిందికి దిగడంతో తాను మేడ దిగి కిందికి వచ్చాడు. నిద్రపోతున్న అవ్వను చూశాడు. చడీ చప్పుడు లేకుండా కమ్మడిని బయటికి తీశాడు. దానిమీద కూర్చున్నాడు. చెప్పాడిలా. తిన్నగా ప్రభాత మందిరానికి తీసుకుని పో. తీసుకుపోయిందతన్నే. ప్రభాత మందిరంలో దిగి తనని ఎవరూ గమనించడం లేదు కదా అని చుట్టూ చూశాడు మదనుడు. ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాడు. మెల్లగా నడచి తల్పం దగ్గరకు చేరుకున్నాడు. నిద్రిస్తున్న ప్రభాతను చూశాడు. అసౌకర్యంగా కనిపించిందామె. చేయి పట్టుకుని చూశాడు. వేడిగా ఉంది. శరీరం వేడితో వేగిపోతోందనుకున్నాడు మదనుడు. జోలె తెరచి అందులో చేయి పోనిచ్చాడు. అడిగాడిలా. చల్లగా తమలపాకులు కావాలి. కట్టలు కట్టలుగా తమలపాకులు రాసాగాయి. ఒక్కొక్క ఆకుని ప్రభాత శరీరం మీద పేరుస్తూ ఆమె తమలపాకుల దుప్పటి కప్పుకున్నదా అన్నట్టుగా చేశాడు. చల్లగా ఉన్నదేమో. ప్రభాత ముఖంలో అసౌకర్యం మాయమైంది. హాయిగా నిద్రపోసాగిందామె. ఆనందించి వెనుతిరిగాడు మదనుడు. అవ్వ ఇంటికి చేరుకున్నాడు. పడుకున్నాడు. తెల్లారింది. ప్రభాతకు మేలుకొలుపు పాడేందుకు వచ్చిన చెలికత్తెలు ఆమె ఒంటి నిండుగా కప్పి ఉన్న తమలపాకులు చూసి విస్తుపోయారు. అరచేతి పొడవును అందంగా ఉన్న ఆకుల్ని తిని చూశారు. తియ్యగా, వగరుగా బాగున్నాయి. ప్రభాత మేలుకుంది. కళ్ళిప్పి చూసింది. తన మీద చల్లగా దుప్పటి కప్పినట్టుగా ఉన్న తమలపాకుల్ని చూసింది. వాటిని తింటున్న చెలికత్తెల్ని చూసింది. లేచి కూర్చుంది. ఎవరే రాత్రి నాకు ఈ వైద్యం చేసింది అడిగింది. నేనంటే నేను కాదన్నారంతా. మరెవరు చేశారు? ఆలోచనలో పడ్డది ప్రభాత.
తెల్లగా తెల్లారినా నిద్రలేవని మదనుణ్ణి చూసింది. అవ్వ గట్టిగా తట్టి లేపింది. లేలే, వెళ్ళిపో ఇక్కడ్నుంచి. రాజభటులు చూశారంటే నాతో పాటు నీకు ప్రమాదమే అంది. ప్రయాసమీద లేచి కూర్చున్నాడు మదనుడు. జ్వరపడ్డా వాడిలా భారంగా కనురెప్పలెత్తి అన్నాడిలా. బాగా జ్వరంగా ఉంది అవ్వా. ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజు కూడా కరుణించు. రేపు వెళ్ళిపోతాను. అయ్యయ్యో. సరే కాని ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా ఉండు అన్నది అవ్వ. పగలు గడిచింది. చీకటి పడింది. రాత్రి అయింది. ప్రభాత వసారాలోకి వచ్చి నిల్చుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రవస్తున్నట్టుగా అనిపిస్తే వెళ్లి మందిరంలో నిద్రించింది. అదే అవకాశంగా మదనుడు కంబళి సాయంతో ఆమె మందిరంలోనికి ప్రవేశించాడు. నిద్రిస్తున్న ప్రభాతని చూశాడు. ఆమె సౌందర్యానికి జోహార్లు అర్పించాడు. బహుమతి ఇవ్వాలనిపించింది. జోలె తీశాడు. వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు పచ్చడం కావాలి అడిగాడు. వచ్చింది. ఆ పచ్చడాన్ని ప్రభాతమీద కప్పి ఆమె నుదుటన ముద్దాడి వెళ్ళిపోయాడు. తెల్లారి తన మీద ఉన్న పచ్చడాన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రభాత. బంగారు పచ్చడం. కథల్లో వినడమే కాని చూసి ఎరుగదు. ఇప్పుడు చూసింది. ఎవరు బహూకరించారు? అంతఃపురంలో అందరినీ అడిగింది. తెలీదంటే తెలీదు అన్నారంతా. పరుగున వెళ్లి తల్లిని సమీపించిందామె. పచ్చడాన్ని తల్లికి చూపించింది. అద్భుతంగా ఉంది. ఆ భగవంతుడు ఇచ్చాడనుకో అంది తల్లి. దాచుకో అంది. పచ్చడాన్ని ఆరాధనగా కళ్లకద్దుకుంది ప్రభాత. పొద్దెక్కినా లేవని మదనుణ్ణి చూసింది. అవ్వ తట్టి లేపింది. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్న మదనునితో అందిలా. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవాలి. లే. వెళ్ళు. వెళ్ళలేను అవ్వా. బాగా నీరసంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. జ్వరం ఇంకా తగ్గలేదా? జాలిగా అడిగింది. లేదవ్వా. ఉంది. నీకు ఎలాంటి ఆపద రానియను. మాటిస్తున్నాను, ఎవరికీ కనిపించను. ఓ మూలన పడి ఉంటాను. కొద్ది రోజుల పాటు భరించు. రోజులంటే కష్టమయ్యా. ఆలోచించు. జ్వరం తగ్గగానే వెళ్ళిపోతానవ్వా. దయ చూపించు బ్రతిమిలాడాడు మదనుడు. అయిష్టంగానే సరేనంది అవ్వ. ఆ రాత్రి ఎప్పటిలాగే ప్రభాత అంతఃపుర వసారాలోకి వచ్చింది. నగరం నిద్రపోయేంతవరకు మేల్కొని ఉండి తర్వాత నిద్రించేందుకు మందిరానికి చేరుకుంది. పడుకుని కనులు మూసుకుంది. ఆలోచించసాగింది. మొన్న శరీర వేడిని తగ్గించేందుకు తమలపాకులు కప్పారు. నిన్న వజ్రవైడూర్యాలు పొదిగిన పచ్చడాన్ని బహూకరించారు. ఇవాళ ఏం చేస్తారో? నిద్రపోకూడదు. గమనించాలనుకున్నది ప్రభాత. అనుకున్నది కాని వస్తున్న నిద్రను ఆపుకోలేకపోయింది. నిద్రపోయిందామె. ఆమె నిద్రపోయిన కాసేపటికే కంబళి మీద మదనుడు వచ్చాడక్కడికి. ముగ్గలా ముడుచుకు పడుకున్న ప్రభాతను చూశాడు. ముగ్ధుడయ్యాడు. జోలె తీశాడు. అడిగాడిలా. ముచ్చటైన ఉంగరం, ముద్దుటుంగరం కావాలి. వచ్చింది. తీసుకుని చూశాడు. మెరిసిపోతోందది. ఆ ఉంగరాన్ని ప్రభాత కుడిచేతి ఉంగరం వేలికి పెట్టాడు మదనుడు. ఆ చేతిని ముద్దు పెట్టుకోబోయాడు. అంతలో ప్రభాతకు మెలకువ వచ్చింది. కళ్ళిప్పి చూసిందామె. ఎదురుగా రాకుమారుడు. మదనుడు. దిగ్భ్రాంతి చెందింది. ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. ఎవరు నువ్వు? అడిగింది. సమాధానంగా నవ్వుతూ చూడసాగాడు మదనుడు. చెప్పు. ఎవరు నువ్వు? రెట్టించింది. నా పేరు మదనుడు. నేను మిథిలానగరాధీశుడు బహుళాశ్వని కుమారుణ్ణి. ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకోసమే రాకుమారి. నాకోసమా? అవును రాకుమారి. నీకోసమే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. తూర్పునగల అరణ్యంలో నేను వేటాడుతూ ఉంటే అక్కడి చిలుకలు నీ గురించి చెప్పాయి. నిన్ను పెళ్లి చేసుకోదలిస్తే ప్రాణాలు పోతాయన్నాయి. అయినా తెగించి వచ్చాను అన్నాడు మదనుడు. అతని శౌర్యాన్ని మెచ్చుకుంది ప్రభాత. అన్నదిలా. మీరు చనిపోకూడదు.
మీరు నిండు నూరేళ్లు బతకాలి. మీ గుండెలో నాకింత చోటు ఉండాలి. ఆశ్చర్యానందాలతో చేతులు జాచాడు మదనుడు. ప్రభాత అతని గుండెల మీద ఒరిగిపోయింది. రేపు మా తల్లిదండ్రులతో మాట్లాడతాను. త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది అంది ప్రభాత. కృతజ్ఞుణ్ణి అన్నాడు మదనుడు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. తల్లిని సమీపించింది ప్రభాత. మదనుని గురించి చెప్పిందామెకు. అతనినే పెళ్లి చేసుకుంటానన్నది. ముందు తండ్రిగారి అభిప్రాయం తెలుసుకుందాం పద అన్నదామె. తల్లి సహా తండ్రి పుష్పదంతుడిని కలిసింది ప్రభాత. మదనుని గురించి చెప్పిందతనికి. తొలిచూపులోనే మదనుణ్ణి ప్రేమించాను తండ్రి. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అన్నది ప్రభాత. అందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే నేను పెట్టే కొన్ని పరీక్షల్లో అతను నెగ్గాలి. ఓడిపోతే క్షమించేది లేదు. మరణ శిక్షే అన్నాడు పుష్పదంతుడు. విలవిల్లాడుతూ చూసింది ప్రభాత. మొదటి పరీక్ష 50 సేర్ల ఆవాలు ఇస్తాను. ఆ ఆవాలు పిండి ఒకే రోజులో నూనె తీయాలి. తీయలేదంటే చావు తప్పదు అన్నాడు. అందంగా ఆనందంగా ఉన్న మదనుణ్ణి చూసింది అవ్వ. జ్వరం తగ్గినట్టుంది. కళ వచ్చింది అనుకున్నది. మంచి హుషారుగా ఉన్నావు. ఏమిటి సంగతి అడిగింది. జరిగిందంతా చెప్పి రాకుమారి ప్రభాతను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు మదనుడు. ఈ పెళ్లి జరగదు అంది అవ్వ ఆందోళన చెందింది. నువ్విక్కడ్నుంచి వెళ్ళిపో అంది. నీకు తెలీదయ్యా. ప్రభాతను ఎరచూపి రాకుమారులందరినో పొట్టన పెట్టుకున్నాడు మా రాజు. ప్రభాతను పెళ్లి చేసుకోవాలంటే ఆయన కొన్ని పరీక్షలు పెడతానంటాడు. ఆ పరీక్షల్లో నెగ్గాలి. నెగ్గలేదంటే మరణశిక్షే గతి. ఎంతోమంది రాకుమారులు పరీక్షల్లో నెగ్గక పాపం ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందులో నువ్వు ఒకడివి కావడం నాకు ఇష్టం లేదు. నా మాట విను, వెళ్ళిపో ఇక్కడ్నుంచి అంది. అయినా మదనుడు కదలలేదు. అతన్ని బలవంతంగా ఇంటినుంచి అవ్వ గెంటివేసేంతలో అక్కడికి రాజభటులు రానే వచ్చారు. వారిని చూసి నీరుగారిపోయిందవ్వ నిస్సత్తువుగా కూలబడింది. మదనుడివి నువ్వేనా అడిగారు భటులు. అవునన్నాడు మదనుడు. నిన్ను రాజుగారు వెంటబెట్టుకు రమ్మన్నారు చెప్పారు భటులు. అతన్ని వెంటబెట్టుకుని అక్కడ్నుంచి బయల్దేరారు. పాపం అని జాలిపడుతూ భటుల సహా వెళ్లిపోతున్న మదనుణ్ణి చూసి కళ్ళు చెమర్చుకుంది అవ్వ. రాజాస్థానంలో పుష్పదంతుని ముందు మదనుణ్ణి ప్రవేశపెట్టారు భటులు. మదనుణ్ణి ఆ స్థానంలో ఓ మూలగా ఉన్న 50 సేర్ల ఆవాలను మార్చి మార్చి చూశాడు పుష్పదంతుడు. తర్వాత అన్నాడిలా, నా కూతురు ప్రభాతను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముందు నేను పెట్టే పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. మొదటి పరీక్ష, అదిగో అక్కడ ఉన్న 50 సేర్ల ఆవాలను పిండి రేపు ఉదయం లోపు నూనె చేసి ఈ ఆస్థానానికి తీసుకురావాలి. తేలేదో మరణశిక్షే. ఒక్కరోజులో 50 సేర్ల ఆవాలు పిండి నూనె తీయడం అసాధ్యం. అయినా తప్పదు. ప్రయత్నిద్దాం అనుకున్నాడు మదనుడు. ఆవాలు తీసుకుని అవ్వ ఇంటికి చేరుకున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి అప్పుడు చీమలరాజు హీరా గుర్తొచ్చాడు. పిలిచాడతన్ని. దండుతో తరలివచ్చాడు హీరా. మదనుడిని చూశాడు. ఏమైంది రాకుమారా? ఎందుకంత విచారంగా ఉన్నావు అడిగాడు. సమాధానంగా అక్కడ ఉన్న ఆవాలను ముందు చూపించాడు మదనుడు. తర్వాత పుష్పదంతుని పరీక్ష గురించి చెప్పాడు. ఒక్కరోజులో ఈ 50 సేర్ల ఆవాలను పిండి నూనె నేను ఎలా తయారు చేయగలను చెప్పు. చేయకపోతే మరణశిక్ష తప్పదట అన్నాడు. దానికి అంత విచారించకు రాకుమారా. ఆ సంగతి మా దండుకి వదిలిపెట్టు. మేము చూసుకుంటాం అన్నాడు హీరా. నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయానికి నూనె సిద్ధంగా ఉంటుంది. తీసుకువెళ్లి రాజుకి చూపించు అన్నాడు. హీరా చెప్పినట్టుగానే మదనుడు నిద్రపోయాడు. అతను అలా నిద్రపోతూ ఉంటే హీరా దండు ఆవాల నుంచి నూనె రాబట్టాయి. తెల్లారేసరికి పీపాల్లో నింపి ఉంచాయి. లేచి పీపాల్లోని ఆవ నూనె చూసి ఆశ్చర్యపోయాడు మదనుడు.
తీసుకువెళ్లి వాటిని రాజు ముందు ఉంచాడు. బాగుంది. అభినందనలు. అయితే ఆవ నూనె తీసుకొచ్చినంత మాత్రాన నీ పెళ్లి కాదు. మరో పరీక్షలో కూడా నువ్వు నెగ్గాలి. ఆ పరీక్ష నా రెండో పరీక్ష. అది ఏమిటంటే, నా దగ్గర బందీలుగా 2 రాక్షసులు ఉన్నారు. వారితో నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో వారిని నువ్వు చంపాలి అన్నాడు పుష్పదంతుడు. గంధర్వదేశాన్ని పీడిస్తున్న 2 రాక్షసులను చాలా కాలం క్రితం బందీలను చేశాడు పుష్పదంతుడు. ఆ 2ని చెరసాలలో బంధించాడు. బందీలుగా అయితే ఉంచాడు కాని వారిని చంపలేకపోతున్నాడు పుష్పదంతుడు. వారిని చంపగలగాలి. ప్రభాతను ఎరచూపి రాకుమారులందరికీ ఇదే పరీక్ష పెడుతున్నాడు రాజు. రాకుమారుడు రాక్షసులను చంపాడు, ఆనందమే. లేదు, రాక్షసుల చేతిలో రాకుమారుడు మరణించాడు, మరీ ఆనందం అన్నది అతని విధానమైంది. ఆవనూనె అంటే చీమలు సహకరించాయి. ఇప్పుడు రాక్షసులను అంతమొందించాలంటే ఎలా? ఎవరు ఉన్నారు? ఎవరు సహకరిస్తారు? ఆలోచిస్తున్న మదనుడికి పులి చండకం గుర్తు వచ్చింది. మనసులో తలచుకున్నాడో లేదో భార్య చండిక సహా చండకం ప్రత్యక్షమైంది. ఆజ్ఞాపించు రాకుమారా! నీకోసం ఏం చేయమంటావో చెప్పు అడిగింది చండకం. పుష్పదంతుడి బందీలుగా ఉన్న రాక్షసులు గురించి చెప్పాడు మదనుడు. ఆ 2 రాక్షసులను నేను చంపాలి. చంపితేనే ప్రభాత నా సొంతమవుతుంది. లేదంటే అని బాధపడ్డాడతను. ఆ 2ని మా వంతుగా వదిలేయి రాకుమారా. ఆ రాక్షసులను నేను, నా చండిక చంపి ఎంచక్కా తింటాం అన్నది చండకం. బాగానే ఉంది కాని తన బదులు రాక్షసులతో పులులు పోట్లాడుతాయంటే రాజు అందుకు అంగీకరిస్తాడో లేదో సందేహించాడు మదనుడు. అయినా ప్రయత్నించి చూడటంలో తప్పులేదు అనుకున్నాడు. జోలె అందుకున్నాడు. అడిగాడిలా, అద్భుతమైన 2 కవచాలు కావాలి. వచ్చాయి. వాటిని పులులు రెంటికీ తొడిగాడు. వాటి సహా రాజాస్థానానికి చేరుకున్నాడు. మదనుడు ముందు నిల్చున్న పులులను చూసి ఆశ్చర్యపోయాడు పుష్పదంతుడు. భయపడ్డాడు కూడా. ఇవి పెంపుడు పులులు మహారాజా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు నాకో చిన్న సహాయం చెయ్యాలి అడిగాడు మదనుడు. చెప్పు, ఆలోచిస్తాం. మీ రాక్షసులతో నా బదులు మా పెంపుడు పులులు పోట్లాడుతాయి. ఇందుకు మీరు అంగీకరించాలి. తనకి కావాల్సింది రాక్షసులిద్దరూ మరణించడం. వారిని మదనుడు చంపినా, పులులు చంపినా ఒకటే అనుకున్నాడు పుష్పదంతుడు. మదనుడి వేడుకోలును అంగీకరించాడు. రాక్షసులు, పులులు గోదాలోనికి దిగాయి. ఒకరితో ఒకరు కలబడ్డాయి. భీకరంగా యుద్ధం జరిగింది. 3 రోజులకు యుద్ధం ముగిసింది. యుద్ధంలో రాక్షసులను పులులు సంహరించాయి. తినేశాయి. మదనుణ్ణి మెచ్చుకున్నాడు రాజు. అభినందించాడు. ముచ్చటగా 3వ పరీక్ష పెడుతున్నాను. ఇందులో కూడా నువ్వు నెగ్గాలి. నెగ్గితేనే ప్రభాతాన్ని సొంతమవుతుంది అన్నాడు పుష్పదంతుడు. అంతఃపురం మీద ఆకాశంలో వేలాడుతున్న 2 ఢంకాలను చూపించాడతనికి. ఆ ఢంకాలను ఈ రాత్రి నువ్వు మోగించాలి. ఆ శబ్దాలు నేను వినాలి అన్నాడు పుష్పదంతుడు. సరేనన్నాడు మదనుడు. రాత్రి అయింది. కంబళి మీద ప్రయాణించి ఢంకాలను చేరుకున్నాడు మదనుడు. రెంటినీ ఏకకాలంలో చెరో చెత్తో మోగించసాగాడు. ఢంకాలు మోగుతోంటే అంతఃపుర వసారాలోకి చేరుకుని ఆకాశంలోకి చూశాడు పుష్పదంతుడు. కంబళి మీద నిల్చుని మదనుడు ఢంకాలను మోగించడం విడ్డూరం అనిపించిందతనికి. అసాధ్యుడు అనుకున్నాడు. మర్నాడు మదనుడితో అన్నాడిలా పుష్పదంతుడు. అందరికీ పెట్టినట్టుగానే నీకు 3 పరీక్షలే పెట్టాను. నెగ్గావు. కాని నువ్వు నా అల్లుడివి కాలేవు. కావాలంటే ఇంకొక్క పరీక్ష, ఆఖరి పరీక్ష ఉంది. దాంట్లో నువ్వు నెగ్గాలి. నెగ్గితే నీతో ప్రభాత పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నెగ్గలేదనుకో, ప్రభాత ముందే నిన్ను ఉరి తీస్తాను. ఇది అన్యాయం మహారాజా అన్నాడు మదనుడు. నా కూతురు ప్రభాత నీకు కావాలి అంటే నువ్వు న్యాయాన్యాయాల గురించి మాట్లాడకూడదు. నిగ్రహించుకున్నాడు మదనుడు.
మీ ఆఖరి పరీక్ష ఏమిటో చెప్పండి అడిగాడు. ఆ స్థానానికి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టును చూపించాడు పుష్పదంతుడు. 10 మంది చేతులు కలిపి పట్టుకోవాలి దాని బోదెను. అంత బోదె కలిగి ఉన్నది. దానిని ఒకే ఒక వేటుతో 2 ముక్కలు చెయ్యాలంటూ గొడ్డలిచ్చాడు రాజు. ఆ గొడ్డలి ఇనుముతో తయారు చేసింది కాదు, మైనంతో తయారు చేసింది. దాంతో చెట్టును నరికి వెయ్యాలి. నరికితేనే ప్రభాతతో పెళ్లి లేదంటే ఉరే. అవ్వ ముందు కన్నీరు పెట్టుకుని కూర్చున్నాడు మదనుడు. ఆవనూనె అంటే చీమలు సహకరించాయి. రాక్షసుల్ని చంపాలంటే పులులు సహకరించాయి. ఢంకాలు మోగించాలంటే కంబళి సహకరించింది. ఇప్పుడు ఆ చెట్టుని ఈ మైనం గొడ్డలితో ఒక్క వేటికి 2 ముక్కలు చెయ్యాలంటే సాధ్యమా? అసాధ్యం అన్నాడు. నేను అందుకే ముందునుంచి వెళ్ళిపో అంటున్నాను. విన్నావు కాదు అంది అవ్వ. ప్రభాతమీద నీ ప్రేమ గొప్పది. నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది. అధైర్యపడకు అంది అంతలోనే. ఆ రాత్రి ప్రభాతను సమీపించాడు మదనుడు. కమ్మళి సాయంతో చేరుకున్నాడామెను. మన పెళ్లి జరిగే అవకాశం లేదు రాకుమారి. నాకు ఉరి తప్పదు అన్నాడు ప్రభాతతో. అంత పెద్ద చెట్టును ఈ మైనం గొడ్డలితో ఎలా 2 ముక్కలు చేస్తాను చెప్పు. మన ప్రేమ ఫలించదుగాక ఫలించదు అన్నాడు. ఈ గొడ్డలితో మీరు ఆ చెట్టును చాలా సులువుగా 2 ముక్కలు చేయగలరు. నాకు అందులో ఎలాంటి అనుమానమూ లేదు అంది ప్రభాత. ఆశకు కూడా అంతు ఉండాలి అన్నాడు మదనుడు. నవ్వింది ప్రభాత. భుజాల మీద నుంచి గుండెల మీదుగా ప్రవహిస్తున్నట్టుగా ఉన్న తన జుత్తును ఓసారి నిమురుకుంది. తర్వాత జుత్తులోకి వేళ్లు జోనిపి ఒక వెంట్రుకను తెంచింది. దానిని మదనుడికి ఇచ్చి చెప్పిందిలా ప్రభాత. రేపు చెట్టును నరుకుతున్నప్పుడు మీ దగ్గరగా ఎవరూ లేని వేళ చూసి ఈ వెంట్రుకను ఈ గొడ్డలి అంచుకి అంటించండి. అంటించి యువరాణి ప్రభాత ఆజ్ఞ. వెంట్రుక వేటికి నీ అంతట నువ్వే 2 ముక్కలైపోవాలి అని చెట్టుకి చెప్పండి. అది అయిపోతుంది. నిజమా? సంభ్రమంగా చూశాడు మదనుడు. నిజం. అది నా చిన్ననాటి నేస్తం. నా మాట కాదనదు అంది ప్రభాత. మర్నాడు పుష్పదంతుడి సమక్షంలో ప్రభాత చెప్పినట్టుగా చేసి చెట్టును ఒకే ఒక్క వేటుతో 2 ముక్కలు చేశాడు మదనుడు. మాట ప్రకారం మదనుడితో ప్రభాత పరిణయం అత్యంత వైభవంగా చేశాడు రాజు. మంత్రి సామంతులు, ఋషులు దంపతులిద్దరినీ ఆశీర్వదించారు. కొద్ది రోజులు గడిచాయి. భర్త సహా ప్రభాత అత్తారింటికి ప్రయాణమైంది. వందలాది గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు, బంగారం, వజ్ర వైడూర్యాలు కట్నంగా చెల్లించాడు పుష్పదంతుడు. వాటన్నిటి సహా కంబళిమీద కూర్చుని ప్రభాత మదనులు మిథిలానగరానికి చేరుకున్నారు. అష్టైశ్వర్యాలతో తులతూగుతూ పిల్లా పాపలతో కలకాలం జీవించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ 90s Kids Stories.